King Tutor, your first IT job. Build your IT career, 9 months internship program. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. కొంతమందికి చిన్నప్పుడు అంటే చైల్డ్హుడ్లో ఏదైనా ఒక చిన్న ట్రామా ఉండుండొచ్చు, ఏదో బాగా డిస్టర్బెన్స్ ఉండుండొచ్చు. అది ఫ్యూచర్లో ఆల్మోస్ట్ పెద్ద అయిపోయిన తర్వాత కూడా వాళ్ళని కలిచివేస్తూ ఉంటుంది. దానివల్ల ఎవరైనా దగ్గర అవుతున్నా, లేకపోతే ఎవరైనా వాళ్ళ మీద నిజంగా ప్రేమ చూపిస్తున్నా ఆ కనెక్షన్ ఎలా తెంచేసుకోవాలి, ఎలా వాళ్ళకి దూరం అయిపోవాలి, వాళ్ళు నాకు దగ్గర అయితే ఏమవుతుందో అనే భయంతో చాలామంది ఉండిపోతారు. అంటే దే ఆర్ స్కేర్డ్ ఆఫ్ కనెక్షన్స్. ఎందుకని, దాంట్లోంచి బయటకు ఎలా రావాలి, ఈ విషయం గురించి మాట్లాడడానికి థెరపీ టాక్స్లో ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తెన్నేటి గారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్ కూడా. సార్తో మాట్లాడదాం. హలో సార్. నమస్తే. నమస్తే. సో నిజంగానే చైల్డ్హుడ్ ట్రామా ఈజ్ రియల్, ఆల్మోస్ట్ చాలా మందికి ఉంటుంది. బట్ అదే కంటిన్యూ చేస్తూ క్యారీ ఆన్ చేస్తూ ఫ్యూచర్లో మన మీద నిజంగా ప్రేమ చూపించే వాళ్ళకో, లేకపోతే మనతో ఉందామని అనుకుని వచ్చే వాళ్ళకో భయపడిపోయి వద్దొద్దు, మనకి రిలేషన్షిప్ వద్దు, ఈ కనెక్షన్ వద్దు అని కట్ చేసుకుంటూ ఉంటారు. అవసరం లేకపోయినా ఇష్టం ఉన్నా కూడా. వాట్ కెన్ వి సే, అంటే ఏం చెప్పగలం వాళ్ళు? చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇది మొత్తం త్రూ అవుట్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనము ఏది యాక్సెప్ట్ చేస్తామో అది మనం అవుతాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర నుంచి ఎవరైనా ఏదైనా దొంగతనం చేశారు, నేను ఎప్పుడూ నష్టపోతాను అనేది నేను యాక్సెప్ట్ చేస్తాను. నన్ను అందరూ మోసం చేసేస్తారు, నేను ఎప్పుడూ నష్టపోతానండి అని ఫిక్స్ చేసుకుంటాడు. ఓకే, బై మిస్టేక్ ఎప్పుడైనా ఎవరిదైనా పెన్ మనం రాసి జేబులో పెట్టుకుని మర్చిపోతాం, ఏ నువ్వు దొంగవిరా, దొంగతనం చేసావు అన్నాడు అనుకో, కొన్ని రోజుల తర్వాత అది మైండ్లో సెటిల్ అయ్యి నన్ను దొంగ అన్నారు, నేను దొంగనే, నేను ఎవ్వరికి నచ్చను, ఈ టైప్లో ట్రామా అనేది జరిగినప్పుడు దాన్ని మనం తీసుకుని లోపల సెటిల్ చేసుకుంటే అది మనలో పార్ట్ అయిపోతుంది. ఇది బాగా ఎక్కించుకోవాలి మైండ్లోకి. ట్రామా అనేది జరుగుతుంది, దాన్ని నీ మైండ్లోకి ఎక్కించుకుని నేను అది కలిసిపోయాం అని అనుకున్న రోజున ఇబ్బంది పడతారు. చాలామందికి జరుగుతుంది. ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్, అమ్మా నాన్న కొట్లాడుకున్నారని చూసి అసలు నాకు పెళ్ళే వద్దు అని అనుకున్న వాళ్ళు తెలుసు. సో పాయింట్ ఏంటంటే, పెళ్లి చేసుకుని ఏంటి ఎప్పుడు గొడవ పడుతుంటారు ఈ టైప్లో. వీళ్ళందరికీ మెయిన్గా జరిగేది వాళ్ళ గురించి వాళ్ళకి తెలియక ఇతరులు ఎవరో వచ్చి ఫుల్ఫిల్ చేస్తారు, అండ్ ఆ ఫుల్ఫిల్ చేసేవాళ్ళు పర్ఫెక్ట్గా ఈ క్రైటీరియాతో ఉండాలి, లేకపోతే నేను ఫుల్ఫిల్ కాను అనే ఒక దాంట్లో కూర్చుంటారు. వాళ్ళకి ఎంత ఫియర్ ఆఫ్ కనెక్షన్స్ ఉంటాయంటే, ఇలాంటి అమ్మాయి వస్తే, ఇలాంటి డ్రెస్ వేసుకుని వస్తే ఈమెకు మన కల్చర్ నచ్చదా, ఈ టైప్లో అన్నిటికీ ఒక్కొక్క సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకుంటారు. మన మైండ్ ఎప్పుడు కూడా ఎంత కాంప్లికేట్ చేస్తే నేను అంత ట్విస్ట్ చేస్తాను. ఎంత ఇక్కడ ఈజీ చేసుకుంటే లైఫ్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎంత ఈజీ చేసుకుంటే మనం చూడండి, కావాలంటే ఎప్పుడైనా చాలా ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, ఏం సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాదు. 2-3 ఆప్షన్స్ ఉన్నాయి, కావాల్సింది సెలెక్ట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ఒక చాయిస్లో తీసుకునేటప్పుడు మనకి తెలియకుండానే మనలో సో మెనీ ఫ్యాక్టర్స్ పాపప్ అవుతాయి. అలాంటప్పుడే మనకి ఇలాంటి రెస్పాన్సెస్ వస్తాయి. ఈ కనెక్షన్స్ ఏర్పరచుకున్నప్పుడు బేసిక్గా వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, చాలా ఉన్నాయి, అందులో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ లాస్ ఆఫ్ కంట్రోల్ అని చెప్తాం. అంటే నా జీవితాన్ని నేను ఇంకా కంట్రోల్ చేసుకోలేనేమో, మిగతా వాళ్ళు వచ్చేస్తారు నా లైఫ్లోకి, ఇంకొక పర్సన్ వస్తే వాళ్ళకి నేను ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలో, నేను ఎంత వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోతానేమో అనేటట్టుగా మన మీద మన కంట్రోల్ తప్పిపోతుంది, నేను నా లైఫ్ని నాకు నచ్చినట్టుగా బ్రతకలేను అనేటప్పుడు కూడా ఇలాంటి ఫియర్ ఆఫ్ కనెక్షన్స్ వస్తాయి. ఆర్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ని బాగా స్ట్రాంగ్గా పెట్టేసుకుని, అండ్ అది ఇంకా నేను ఇందులోంచి బయటకు రాలేను, ఈ ప్యాటర్న్ వాళ్ళే ఉంటారు ఈ లైఫ్లో, మనుషులంతా ఇంతేనండి అని ఒక ఆయన కుక్కను పెంచుకుంటాడు. ఆయన ఎందుకు అంటే, మనుషుల కంటే కుక్కలే నయమండి అని చెప్పాడు. మనుషులందరూ అలా ఉండకపోవచ్చు కదా. సో అందుకని ఒక ఫీలింగ్ని జనరలైజ్ చేస్తారు. ఓకే, అందులో జీన్స్ వేసుకున్నాం ఫాస్ట్ అండి, జీన్స్ వేసుకున్న వాళ్ళంతా ఫాస్ట్ అమ్మాయిలు, ఇంకా వాళ్ళతో మనం పడలేం, ఈ టైప్లో ఒక చిన్న పాయింట్ని దే విల్ జనరలైజ్ ఇట్ అండ్ అందరికి అప్లై చేస్తారు. ఓకే, దీనివల్ల చాలా 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 కనెక్షన్స్లో ప్రాబ్లమ్స్ వచ్చి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వచ్చి, బలవంతంగా లాంటి వాళ్ళకి పెళ్ళైనా ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ అండర్ ద థ్రెట్ అనమాట. ఓకే, ఇలా ఉన్నారా అనేటట్టుగానే బ్రతుకుతూ ఉంటారు లైఫ్ అంతా. ఓకే, సో ఈ చిన్నప్పుడు వచ్చిన ట్రామాస్ని
మనం ఇప్పుడు బాగా ట్రెండ్ చేసి ఇట్ ఈస్ ఈజీ టు సే చిన్నప్పుడు జరిగిన ట్రామా వల్ల ఇలా ఉన్నానని. బట్ ఇప్పటి నుంచి అన్న అట్లీస్ట్ ఎవరికైనా అలా ట్రామా జరిగితే ఉంటుందిరా బై లైఫ్లో చాలా జరుగుతాయి, అన్నిటిని ఎక్కించుకో, ఇక్కడ లైట్ తీసుకుని ముందుకెళ్ళు అనేదే నేర్పించాలి. ఇప్పుడు మా దగ్గరకు వస్తున్న సెట్ ఆఫ్ క్లయింట్స్ ఎలా ఉంటారంటే, మా వాడికి ట్రామా ఉండిందండి చిన్నప్పుడు అని. అదొక చాలా అవును, ఖచ్చితంగా మనుషులకు ట్రామా ఉంటుంది అండ్ ఆ ట్రామా నుంచి బయటపడడానికి ఏదో రకంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనేలాగా మారిపోతున్నారు. నేనంటే డోంట్ యాక్సెప్ట్ ద ట్రామా ఇన్ యువర్ హెడ్. నిజంగా క్లినికల్ డిజార్డర్ ఉండి క్లినికల్లీ ప్రాబ్లం ఉంటే డాక్టర్ హెల్ప్, లేకపోతే మనకి మనం క్రియేట్ చేసుకుని ఎవరో అమ్మాయి ప్రేమించాను మోసం చేసింది, ఆర్ ఇంకోళ్ళని ఎవరినో ప్రేమించి వెళ్ళిపోయింది, ఆమెకు బెటర్ ఆప్షన్స్ దొరికాయని వెళ్ళిపోయింది, నేను ఇంత ప్రేమించాను. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే అమ్మాయిలందరూ ఇలా ఉంటారు అనే ఒక సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకుంటారు అండ్ దే క్రియేట్ ఎ బ్యూటిఫుల్ బౌండరీ అరౌండ్ దెమ్. అండ్ ఆ బౌండరీ కదిలేసరికి చాలా థ్రెట్ అయిపోతారు. అందుకని తయారు చేసుకునేటప్పుడే బౌండరీ లెస్గా చాలా తక్కువగా కొన్ని పాయింట్సే, మరీ నో జీరో దాంతో ఉండకుండా ఇవి నచ్చుతాయి, ఇవి కాక మిగతా ఏవైనా ఐ కెన్ యాక్సెప్ట్, బికాజ్ నేను యాజ్ ఎ హ్యూమన్ నాలో ఇన్ని తప్పులు ఉన్నప్పుడు అవతల వాళ్ళలో కూడా తప్పులు ఉంటాయి కదా అనేది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. కనెక్షన్స్ ఏర్పరచుకున్నప్పుడు ఫస్ట్ మనతో మనము కనెక్షన్ సరిగ్గా లేకపోతే ఇతరుల కనెక్షన్ మనకు అర్థం కాదు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా లోపల చాలా అసలు నాకు ఏదైనా కోపం వస్తే ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక గిన్నెలు పగలు కొడతాను, విసురుతాను, ఎవరి మీద అరుస్తాను అని అంటే దట్ మీన్స్ యూ డిడ్ నాట్ అండర్స్టాండ్ యువర్ ఎమోషన్. నాకు కోపం వస్తే ఎలా దాన్ని వెంటౌట్ చేయాలి అనే సింపుల్ లాజిక్ నాకు తెలియకపోతే ఎవరి మీదైనా నేను చూపించినప్పుడు వాళ్ళు డెఫినెట్లీ హర్ట్ అవుతారు. సో వెన్ ఐ డోంట్ కంట్రోల్ మై సెల్ఫ్, నేను ఆ ఎనీ కనెక్షన్ నా లైఫ్లోకి వచ్చింది నన్ను కంట్రోల్ చేస్తుందేమో అనే ఫియర్లోనే బ్రతుకుతాను. ఓకే, సో అందుకని ఫస్ట్ కనెక్ట్ విత్ యువర్ సెల్ఫ్. ఇంటర్నల్గా లోపలికి వెళ్ళి ఏంటి మాట్లాడుతుంది లోపల, అంతసేపు నాతో గుడు మాట్లాడుతాం కదా, అది ఏంటి అసలు, వాట్ ఈజ్ ఇట్ సో మచ్ అనలైజింగ్ ఇన్సైడ్ మీ అనే దాని గురించి కాస్త కనెక్ట్ ఏర్పరచుకుంటే 10 minutes జాబ్ తెలుసా. జస్ట్ కూర్చొని ఏమంత ఆలోచించాను నా ఫుల్ డే, నా మైండ్ బిజీగా ఏంటి ఆలోచిస్తోంది అనేది పెట్టుకోవాలి. ఎవ్రీడే 10 minutes దాని మీద స్పెండ్ చేయాలి. సిట్ అసైడ్. మెడిటేషన్ కూడా వద్దు, ఇంకా మెడిటేషన్ చెప్పట్లే నేను. జస్ట్ బస్లో కూర్చున్నప్పుడు ఏదైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు జస్ట్ కూర్చుని ఎటు పోతుంది అసలు నా మైండ్, ఎందుకంత జంప్ చేస్తుంది, వేర్ యామ్ ఐ గెటింగ్ ఆ స్పార్క్ వచ్చి, కోపం వచ్చి, ఫ్రస్ట్రేషన్ వచ్చి, ఇరిటేషన్ వచ్చి, డిప్రెషన్ వచ్చేవి ఏంటి థాట్స్. ఆ థాట్స్ని నేను ఎంత ఈజీగా వదిలేయాలి. ఒక మొగ్గ ఎలా అయితే నైస్గా విచ్చుకుంటుందో, లేకపోతే ఒక క్యాటర్పిల్లర్ మంచిగా కక్కుని దాటి బటర్ఫ్లై అవుతుందో, అలాగ కొన్ని ఆలోచనల ద్వారా కొన్ని వదిలిపెట్టి బయటకు వెళ్ళాలి. సమ్ థాట్స్ దట్ హిందువులంతా ఇట్లుంటారు, ముస్లింలంతా ఇలా ఉంటారు, క్రిస్టియన్లంతా ఇట్లాంటి వాళ్ళు అనే దగ్గర నుంచి మొదలుపెట్టి, వెజ్ తింటే ఇట్లాంటి వాళ్ళు, నాన్ వెజ్ తింటే ఇట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి, భార్యలంటే ఇలా ఉండాలి అని, భర్తలంటే ఇట్లా ఉండాలనో ఏదో ఒకటి సమ్ ఫ్యాక్టర్ పెట్టుకుని దాంట్లోంచి ప్రపంచాన్ని చూస్తుంటారు. అలాంటి వాళ్ళకి కనెక్షన్స్ చాలా కష్టమైపోతాయి. ఓకే, చాలా చాలా కష్టమైపోతాయి. సో ఎంత నీ కక్కువ నుంచి బయటకు రాగలిగితే అంత బ్యూటిఫుల్ కనెక్షన్స్ ఏర్పడతాయి. ఓకే, అండ్ ఎవరికైనా ఇట్లాంటి ఇన్సెక్యూరిటీస్ ఉంటే నిజంగా కూడా థెరపీ హెల్ప్ చేస్తుంది. సమ్ స్ట్రింజెంట్ లైన్స్ పెట్టుకుని ఆ లైన్స్ మధ్యలోంచే ప్రపంచాన్ని చూస్తారు. సో చూడకండి అట్లాగా, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకసారి లవ్ ఫెయిల్యూర్ అయితే దట్స్ ఓకే. సమ్ టైమ్స్ అవుట్ ఆఫ్ ఇంతమందిలో 1, 2, 3, 4, 5, 6 ఆప్షన్ ఫెయిల్ అవ్వచ్చు. సో ఏమీ కాదు. మనము ఎప్పుడైతే మనం ఫుల్ఫిల్ చేసుకోలేమో, మనని మనం హ్యాపీగా ఉంచుకోలేమో, మన లైఫ్లోకి అలా నెగిటివ్ పీపులే వస్తారు. దిస్ ఈజ్ ద కీ. ఒకవేళ ఈ వీడియోలో ఏమైనా తెలుసుకోవాలంటే, మీకు బయట ఎవరితోనో కనెక్షన్స్ భయం ఉంది అంటే మీ లోపల మీరు సరిగ్గా కనెక్ట్ అవ్వలే. లోపల ఇంకా ఎక్కడో బాధ, ఎక్కడో యాంగ్రీ, ఎక్కడో ఆ రిసెంట్మెంట్, ఎక్కడో తెలియని నాకు అన్యాయం జరిగిపోయింది, నేను నష్టపోయాను, నా అనే ఒక ఈగో పెరిగి ఆ ఈగోని దెబ్బ తగిలింది, నేను ఇంకా మారలేను అనుకునే ఆలోచన నుంచి బయటపడాలి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ చెప్పండి. చిన్నప్పుడు పేరెంట్స్ కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళ ప్రేమ ఎవరిది దొరకలేదు, ఒక మనిషి ఉన్నాను కానీ నన్ను ఎవరు పట్టించుకోలేదు అనేది ఒకటి ఉంటుంది. లేకపోతే హాస్టల్కి వెళ్ళిపోయాను, సో నాకు ఎక్కడ ప్రేమ దొరకలేదు, మిగతా వాళ్ళ పేరెంట్స్ వచ్చి చూశారు, అది నేను క్యారీ చేస్తున్నాను. ఇన్ ఫ్యూచర్ నాకు ఎవరో ఒక మంచి అబ్బాయి, ఫుల్ ప్రేమ చూపించే అబ్బాయి వస్తే కూడా
నో నాకు అదే కరెక్ట్, నేను అంతే ఉండాలి, నాకు ఈ కనెక్షన్ సెట్ అవ్వదు, నేను ఈ ప్రేమను యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు, అలాంటి వాళ్ళు. దట్స్ ట్రూ కదా. అదే మనం ఫస్ట్లో అనుకున్నాం చూడండి, నాకు చిన్నప్పటి నుంచి ప్రేమ దొరకలేదు అండ్ నాకు దొరకదు అనేది లోపల తీసుకున్నాం. ఓకే, సో నాకు దొరకదు, నాకు దొరకకూడదు అనే ఒక ధారణ నా లోపలికి వేసుకున్నాను అనమాట. సో అందుకనే ఎప్పుడైనా అట్లా అనిపిస్తే లైఫ్లో నాకు ఎవరి ప్రేమతో పనిలే, నేను ముందు ప్రేమ స్వరూపంగా ఉంటే అందరి ప్రేమ వస్తుంది నాకు. నా తల్లిదండ్రులు నిజంగా బ్యాడ్ అయి ఉండొచ్చు, లేకపోతే నాకు ఎప్పుడో గర్ల్ ఫ్రెండ్ మోసం చేసి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. నేను ఎట్లా ఉన్నాను, నేను స్వచ్ఛంగా ఉండగలిగితే ఆటోమేటిక్గా నా లైఫ్లోకి వస్తారు. ఇది థియరిటికల్ కాదు, చాలా ప్రాక్టికల్. ఇలా గనక ఉండగలిగితే చాలా కష్టమే, బట్ ఉండగలిగితే కొన్ని రోజులు. డోంట్ యాక్సెప్ట్ యువర్ ట్రామా ఫస్ట్, దట్ నీ మైండ్లో చిన్నప్పటి నుంచి అలా ఉంది కాబట్టి అనేది యాక్సెప్ట్ చేయకండి. చిన్నప్పటి నుంచి అయి ఉండొచ్చు. ఫ్రమ్ నౌ అట్లీస్ట్ ఐ విల్ సెలెక్ట్ మై లైఫ్. ఫ్రమ్ నౌ అట్లీస్ట్ చిన్నప్పటి నుంచి ఏం జరిగిందో జరిగిపోయింది. నౌ లేని వాళ్ళకి నా మీద ప్రేమ తెప్పించే కంటే నా లైఫ్లోకి వచ్చే వాళ్ళని ప్రేమగా నేను యాక్సెప్ట్ చేస్తాను ఈజ్ ద పాయింట్. ఇది ఎంత తెగదంటే, ఎంత గట్టిగా ఉండిపోతుందంటే, చిన్నప్పటి నుంచి కండిషనింగ్ కదా, అంత ఈజీ కాదు. అండ్ అలవాట్లు ఎలా మైండ్లోకి వస్తాయంటే మనకి తెలియకుండా ఇన్వాలంటరీ అయిపోతాయి. అసలు తెలియకుండానే మన చేతుల్లోంచి కంట్రోల్ తప్పిపోతుంది. కొంతమంది ఇట్లా షర్ట్ ఇట్లా అనుకుంటుంటారు, లేకపోతే ఒక హ్యాబిట్ చేస్తారు, లేకపోతే చేతులే అనుకుంటారు. హ్యాబిట్ అది, వాళ్ళకి తెలియకుండా అన్కాన్షియస్గా అయిపోతుంది. అలాగే ఎవరైనా మన జీవితంలోకి వస్తుంటే అన్కాన్షియస్గా మనం వాళ్ళని రిజెక్ట్ చేస్తాం. సో అందుకని రిలేషన్షిప్స్ అన్నిట్లో ఇట్లాంటి డ్యామేజ్ ఉంటుంది. సో వాళ్ళు నాకు ప్రేమ చూపించాలి అనేది అడ్డు పెట్టాం కాబట్టి, తల్లిదండ్రులు ప్రేమగా ఉండాలి కదా, ఏమో వాళ్ళ పరిస్థితి కుదరకు హాస్టల్ పంపించుండొచ్చు కదా కదా. సో నువ్వు ఆల్వేస్ యూ టేక్ ఇట్ ఇన్ రాంగ్ సెన్స్. నిజంగా కూడా అయినా బెటర్ ఏంటంటే మన సైడ్ పాజిటివ్గా ఆలోచించుకోవడం. నెగిటివ్ ఆలోచించుకుంటే నష్టం మనకే. ఈ విషయం బాగా బ్రెయిన్కి ఎక్కించుకోవాలి. మీ అమ్మా నాన్న నిజంగా నువ్వంటే ఇష్టం లేక హాస్టల్కి పంపించారు గాక అనుకో, అయినా అది ఆలోచించడం వల్ల నీకు నష్టమే. సో ఎందుకు అనవసరంగా దాన్ని అట్లా ఆలోచించడం? వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు ఏదో ప్రాబ్లంలో ఉన్నారు, వాళ్ళు నన్ను హాస్టల్లో పడేశారు, ఇక్కడ నేను ఎట్లా ఎంజాయ్ చేయొచ్చు, ఇక్కడ నేను ఎలా హ్యాపీగా ఉండొచ్చు, ఎలా రైట్ మార్గంలో ఉండొచ్చు. చాలామంది ఇలాంటి పిల్లలు అక్కడికి వెళ్ళి హాస్టల్లో రాంగ్ ఫ్రెండ్షిప్స్ చేసి తాగుడికి మందుకి అలవాటు పడిపోయి రాంగ్ సైడ్ ట్రాక్ తీసుకుంటారు. నేనంట, నీకు ఒక ప్రాబ్లం వచ్చిన వెంటనే నువ్వు ఈజీగా తప్పు మార్గంలోకి వెళ్ళిపోవచ్చు. నీ పేరెంట్స్కి ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చుంటే అలా మారకూడదా కదా? వాళ్ళు అలా తప్పు డెసిషన్ తీసుకున్నారు, నువ్వు అలా తప్పు డెసిషన్ తీసుకుంటున్నావే. ఒక అమ్మాయి మోసం చేసింది, ఆ అమ్మాయి తప్పు డెసిషన్ తీసుకుని తప్పు మార్గంలో నిన్ను మోసం చేయొచ్చు, ఓకే చేసింది. నువ్వు మాత్రం తప్పు డెసిషన్ తీసుకుని మందు సిగరెట్లు తాగేసేసి పడిపోవచ్చు. ఎలా హౌ? అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్. మనని మనం చీట్ చేసుకుని ఈ జీవితంలో బ్రతకలేము ప్రశాంతంగా. సో డోంట్ చీట్ యువర్ సెల్ఫ్. వాళ్ళు ఎవరో ఏదో చేశారు కదా, నన్ను నేను డ్యామేజ్ చేసుకోవడం ఏంటి? ఎప్పుడో ఎవరో అమ్మాయి నన్ను మోసం చేసింది కదా, ఇప్పుడు నేను మందు తాగి పడిపోవడం ఏంటి? ఇంత కామన్ సెన్స్ లేకుండా ఎలా బ్రతుకుతున్నానని అనుకోవాలి ప్రతి వాళ్ళు. నిజంగా నేను అలాంటి సినిమాలు చూసినప్పుడు గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది కానీ తాగి పడిపోయే వాళ్ళని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం. ఇంత కామన్ సెన్స్ లేకుండా ఎలా ఉంటారు? సమ్వన్ చీటెడ్, ఓ రోజు బాధ ఉంటుంది, 2 days బాధ ఉంటుంది, 1 week పోనీ 1 month. నన్ను నేను డ్యామేజ్ ఎందుకు చేసుకుంటా? ఐ విల్ బిల్డ్ మై బాడీ, ఐ విల్ మంచిగా ఎక్సర్సైజ్ చేసుకుంటా, ఎంజాయ్ చేసుకుంటా, మైండ్ ఫోకస్ పెడతా, నా లైఫ్లో గ్రో అవుతుంటా. అట్లాంటి వాళ్ళందరూ అరే ఐ మిస్డ్ దిస్ సచ్ ఎ ఫ్యాంటాస్టిక్ పర్సన్ అని ఫీల్ అవ్వాలి కానీ కదా, అన్నెసరీగా నా జీవితాన్ని పాడు చేసుకోవడం ఎందుకు అన్నది పాయింట్. సో ఇది అర్థం చేసుకోగలిగితే లైఫ్ విల్ బీ బ్యూటిఫుల్. ఓకే, థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.